నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రాజవమంగి మండలంలో మెగా డిఎస్సిలో ఆదివాసులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శుక్రవారం మండల ప్రధాన కేంద్రమైన రాజవమంగిలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించి అల్లూరి జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నా పేరు లోత రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది. మెగా డిఎస్సిని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే మెగా డిఎస్సి వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో అభ్యర్థులు తీవ్ర అన్యాయం చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి ఎన్నికల ముందు అరకు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చారు, మీ జీవో నెంబర్ 3ని అమలు చేస్తాము, లేని పక్షంలో మరొక జీవో తీసుకొచ్చి 100% ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పారు. ఈరోజు మెగా డిఎస్సి పేరు చెప్పి ఏజెన్సీలో పోస్టులన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు 512 పోస్టులు ఇస్తే ఆదివాసీలకు వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 30 పోస్టులు. ఈ 30 పోస్టుల మీద మేము పోటీ పడాలి. 442 పోస్టులు మాత్రం నాన్ ట్రైబుల్కి ఇచ్చారు. అంటే ఈ ప్రాంతంలో 96% ఉన్నటువంటి ఆదివాసులకు 30 పోస్టులు, 6% ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కు మాత్రం ఈరోజు 442 పోస్టులు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము చెబుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం అయితే ఆదివాసులకి చేసింది. అందుకే ఆదివాసీ సంఘాలుగా మేము 30వ తేదీ డెడ్ లైన్ ఇస్తామున్నాం. మీరు మెగా డిఎస్సిలో ఆదివాసులకు సంబంధించిన ఏజెన్సీ పోస్టులు మినహాయింపు ఇస్తారా, లేదు అనుకుంటే వెంటనే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి జీవో ఇస్తారా అనేది 30వ తేదీ లోపల తెలుసుకోవాలి. లేని పక్షంలో 30 తర్వాత మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఇవ్వాలి స్పెషల్ డిఎస్సి వెంటనే, ఇవ్వాలి స్పెషల్ డిఎస్సి వెంటనే, ఇవ్వాలి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి వెంటనే. మా ఉద్యోగాలు మాకే, మా ఉద్యోగాలు మాకే. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న అమానవీయ సంఘటనను ఖండిస్తూ శుక్రవారం మెట్పల్లిలోని మదీనా మస్జిద్ వద్ద ముస్లింలు నిరసన తెలిపారు. బర్కత్పురా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. वो दर हकीकत न किसी मुस्लिम पर न किसी हिंदू पर, बल्कि वो जो फसाद हुआ है वो इंसानियत पर हुआ है। हालांकि मुसलमानों में इस बात की ताकीद की जाती है कि एक मुसलमान को भी नाहक कत्ल करना ये पूरी इंसानियत का कत्ल करना है। और हमारा मज़हब रास्ते से तकलीफ दे चीज़ को हटाने ताकीद करता है। हमारे मज़हब में रास्ते से तकलीफ दे चीज़ को हटाना भी सदका कहलाता है। इसीलिए हम ऐसे फसादात की मजम्मत करते हैं। ऐसे फसादात को इस मुल्क की शांति को ख़राब करने का एक साजिश और एक मंसूबा कहलाते हैं। हम इसकी मजम्मत में आज यहाँ पर एक एहतजाजी तौर पर यहाँ जमा हुए हैं जुमा के बाद मस्जिद के सामने। జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండలో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ జమ్మూ మరియు కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత పౌరులకు సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3వ రోజైన పత్తికొండ టౌన్ నందు 4 స్తంభాల కూడలి దగ్గర మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే సూచన చేశారు. మన దేశంలోనే 20 మంది హతమారడం చాలా బాధాకరమైన విషయమని, ఈ విషయంపై 3 రోజులు వరుసగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరు నిరసన కార్యక్రమాలు చేయాలని తెలపడం జరిగింది. మొదటి రోజు భాగంగా మన కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు మానవహార దీక్ష చేపట్టడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాంబశివరెడ్డి అన్నగారికి, అదేవిధంగా
మన రామనాయుడు గారికి, చౌదరన్న గారికి, అదేవిధంగా సుధాకర్ అన్న గారికి, బీటీ గోవిందన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలోనే మనం ఎక్కడ మతం, ప్రాంతం విభేదాలను ఎక్కడ సృష్టించలేదు. ఈ పాకిస్తాన్ వల్ల ఈరోజు మతం, ప్రాంతం విభేదాలు సృష్టిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కులమంతా ఒకటే, ప్రాంతం ఒకటే. జనసేన పార్టీ సిద్ధాంతాల్లోనూ మతాల్లో ప్రస్తుతం రాజకీయం కులాలను కలిపే ఆలోచన విధానం, ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఈరోజు ఇంత బాధ కలిగించడానికి ముఖ్య కారణం 28 మంది చనిపోవడం వల్ల ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే మాకు మన కాన్ఫరెన్స్ కాల్లో ఒకటే చెప్పాడు ఆయన, ఎందుకంటే నాకు రాత్రి నిద్ర పట్టి లేదు, మన దేశంలోనే 28 మంది చనిపోవడం నాకు ఎంతో ఆవేదన, బాధ కలిగింది. వీటిపైన మీరు ఎట్టి పరిస్థితుల్లోనా మీరు ఎక్కడ చేసినా దీక్ష దీక్ష చేపట్టని తినడం వల్ల ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ టౌన్ నందు 4 స్తంభాల కూడల నందు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఇండియాలోన మొత్తం జనాభా ఒక్కసారి కన్నెర చేస్తే మీ పాకిస్తాన్ అట్టడుగున ఉంటుందనే విషయం మీ అందరికీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని మొత్తం తీసివేయాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని అంతం చేసి మనం శాంతి భద్రతలు కాపాడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినామంటే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న సాంబశివరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరిపేటలో జనసేన నాయకులు ఆధ్వర్యంలో పహల్గాం వద్ద పాకిస్తాన్ ముస్కరుల దాడిలో మరణించిన భారతీయులకు శాంతి చేకూరాలని సంఘీభావం తెలియజేసిన దేవీపట్నం మండలం కూటమి నాయకులు పర్యటన కోసం అని కుటుంబ సభ్యులతో కలిసి పహల్గాం వెళ్లిన భారతీయులకు ఊహించని షాక్ ఎదురైంది. పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతీయులను మీ మతం ఏమిటి అని అడిగి పక్కా హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత మగవారిని మాత్రమే కాల్చి చంపడం జరిగింది. ముస్కర్ల దౌర్జన్యం అరికట్టాలి. ముస్కర్ల దౌర్జన్యం అరికట్టాలి. ముస్కర్ల దౌర్జన్యం అరికట్టాలి. భారతీయులపై ముస్కర్ల దౌర్జన్యం అరికట్టాలి. భారతీయులపై పాకిస్తాన్ దాడి అరికట్టాలి. భారతీయులపై పాకిస్తాన్ దాడి అరికట్టాలి. ఇలా 4 ఫోటోలు అరికట్టాలి. అరికట్టాలి. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ నియోజకవర్గం దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మొదటి విడతలో 22 మందికి ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.50 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2.50 లక్షల రూపాయలతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కవర్ నాది మీకు డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయిందా? వర్క్ ఓ పని చేయి, నీళ్ళు పోసి పట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం కూడలి నందు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం పట్టణ సమీపం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, వారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని, ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వై కోటేశ్వరబాబు డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారతీయ టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను పాకిస్తాన్ దేశం వెనుక నుండి ప్రోత్సహిస్తుందని అన్ని సోషల్ మీడియా మాధ్యమంలోనూ దేశం నలుమూల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తానీలను మన దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. అది శుభపరిమాణం. పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా చిత్రీకరణ చేయాలి. అదేవిధంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఉగ్రదాడి పైన కఠిన వైఖరి ఎదురించి మన టూరిస్టులకు స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ కల్పించాలని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉగ్రవాద దాడులను శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన తెలపడుతున్నాము. అదే విధంగా ఇక మిగతా ఉగ్రవాదుల చర్యలు మీద ఘాటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మోడీ గారు చేయరు, రేపు జరగబోయే పరిణామాలకు పాకిస్తాన్ ని అంతుదిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే దాని మీద ఇదే చేస్తున్నాము. ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నాము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో. పాకిస్తాన్ టెర్రరిస్టులారా, మా సైన్యాన్ని మీరు తక్కువ అంచనేసి దొంగ దెబ్బ తీశారు. కరెక్ట్ గా నెల తిరగకముందే మీ తాడు చెంచకపోతే మేము పాకిస్తాన్ గురించి ఎక్కడైనా మా దొంగ దెబ్బ తీశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో మీకు సమరగీతం పాడతాము. మీరు మా ఆర్మీ డ్రెస్ చేసుకుని మా భారతదేశ ముద్దు బిడ్డలను చంపుతారా? తొందరలోనే మీకు సమరగీతం పాడతాం. మా భారతదేశాన్ని మీరు తక్కువ అంచనేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం, మా భారతదేశం అంతర్గతం. దీన్ని జోలికి వస్తే మీకు సమరగీతం పాడతామని హెచ్చరిస్తున్నాం మిత్రులారా. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున మేము పాకిస్తాన్ తీవ్రవాదికి హెచ్చరిస్తున్నాం మిత్రులారా. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్ టూరిస్టులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ శాంతులు తెలియజేస్తూ వారికి భగవంతుడు ముఖండీశ్వరుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ వారికి కుటుంబానికి సత్తాన్ని ఘటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పైన తక్షణం స్పందించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున. రేపల్లివాడ గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద నాగయ్య నివాసమైన పూరి గుడిసె ఏప్రిల్ 13వ తారీఖున రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పూరి గుడిసె పూర్తిగా కాలిపోయి తీవ్ర ఆస్తి నష్టం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ కుమ్మరి పెద్దనాగయ్య కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించి దుస్తులు, దుప్పట్లు మరియు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రభుత్వం పరంగా కూడా కరెక్ట్ చేసిన చెట్టు కింద బండి పెట్టి ఇట్లా చుట్టూలో మాట వెళ్ళారు. మన కోరినాక మా బామ్మారి వచ్చి మామ వచ్చి ఏం చేసిండు అందరు బయట ఎక్సల్ ఉండి ఎక్సల్ని ఇట్లా దిగనికి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ
ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఅవుట్లో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో కాలనీ పార్క్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండ్యాల నగేష్ కాలనీ వాసులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. ఈ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఉగ్రవాదుల దాడి మరలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్కడ సీతారామరాజు గారు కాశ్మీర్ పహల్గాంలో మొన్న పర్యాటకుల మీద జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్యగా మేము భావిస్తూ మరి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, అలాగే అందులో మృతి చెందిన పర్యాటకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ రోజు ఆర్కేపురం డివిజన్ చిట్రలేట్ కాలనీలో కాలనీ నివాసితులందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ భారతదేశాన్ని అస్థిరత్వంతో చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో మరి అమాయక పర్యాటకుల మీద విరుచుకుపడ్డది. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం 370 అధికారాన్ని తీసేసి కాశ్మీర్ లో ఆర్థిక జవసత్వాలు కల్పిస్తుందో ఆనాటి నుంచి కూడా వాళ్ళ కంటగింపుగా మారింది. అక్కడ ఉన్న ప్రజలు భారత ప్రభుత్వం మీద చిత్తశుద్ధితో మరి అక్కడ ఆర్థిక మూలాలు ఏర్పరచుకొని పర్యాటకులు దాదాపు ఈ నెలలోనే 10,000 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే అవకాశం ఉంది. మరి అంతటి మహత్తరమైన కాశ్మీర్ ని ఆర్థిక జవసత్వాలు కూడా తీసుకొని దేశంలో అంతర్భాగంగా గుర్తించి ప్రజలందరూ కూడా వారికి సపోర్ట్ చేసే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దాన్ని చిన్నభిన్నం చేయడానికి పిరికి పందులు కొంతమంది మొన్న జరిగిన పర్యాటకుల మీద దాడి చేశారు. అది అత్యంత దుర్మార్గం, అత్యంత హేయమైన చర్యగా భావిస్తూ ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద అనేక రకాలైన ఒత్తిళ్లు తీసుకువస్తా ఉంది. మరి మేము దీన్ని స్వాగతిస్తూ మరి ఏ రకమైన దాడి కూడా అమాయకుల మీద జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. మృతి చెందిన పర్యాటకులకు మరొకసారి మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది, వారు మళ్ళీ తీసుకురాలేమని చెప్పేసి మేము సంతాపం వ్యక్తం చేస్తూ వారికి దోషులకు శిక్ష పడాలి, అలాగే భారత సుస్థిరతను దెబ్బతీసే విధంగా దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీయవు, ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయవు అనే ఉద్దేశంతో మేము క్యాండిల్ ర్యాలీ చేస్తూ మేమంతా ఒకటే ఏక్ సాథ్ హై భారత్ మాతా కీ జై అని నినదిస్తూ ఈరోజు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము. మేమైతే అసలు న్యూ కపుల్ హనీమూన్కి వెళ్ళి అక్కడైతే ఆమె బాధ చూడలేక మేము చాలా బాధేసింది. మేము ఒకటే కోరుకున్నాము, హిందువులకు ఏంటి అంటే మేము మసీదుకి వెళ్తాము, మేము అన్నిటికీ చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, గుడికి వెళ్తాము. ఎందుకంటే మాకు ఈ గొడవలు అంటే ఇష్టం ఉండదు. అది మా సంస్కృతి. హిందూ సంస్కృతిలో ఏంటంటే మా పిల్లలకు కూడా మేము నేర్పించేది అదే, చక్కగా చదువుకోండి, దేశానికి పాటుపడండి అని పోతాం. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఒక 10 మందిని కనాలా, చంపండిరా చావండిరా, అది మీకు లేదు. ఇప్పటి నుంచి ఇలా జరిగితే మేము కూడా హిందువుల మీద విషయం పిరికి పందల్లాగా టూరిస్టులను వాళ్ళు ఏదో సరదా కోసం చంపడం పిరికి పందలు. బాధాకరమైంది. యావత్ భారతదేశ ముక్త కంఠంతో ఖండిస్తున్న విషయం ఇది. అమాయకులైన సివిలియన్స్ మీద మిలిటరీ వేషధారణలో వచ్చి దాడి చేయడం అన్నది చాలా అమానుషమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ మేమందరం ఏకతాటిపై నిలుస్తూ
మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము. అందరం ఒక్కతాటిపై ఉండి ఇది హిందూ ముస్లిం అనే భేదభావం మాకైతే లేదు. ఎస్పెషల్లీ మన భారతదేశం చాలా డివైడెడ్ కంట్రీ, యునైటెడ్ అన్న టైప్ లో ఉంటుంది కాబట్టి, సెక్యులర్ స్టేట్ కాబట్టి దానికి అనుగుణంగానే మనము ముందుకు ఎలాంటి చర్యలకు ముందు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా నిరసిస్తూ సరూర్ నగర్ పట్టణంలోని పీవీటీ మార్కెట్, మర్చెంట్ అసోసియేషన్, విక్టోరియా మెమోరియల్, హోమ్ వాకర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది వాకర్స్తో విఎం హౌస్ చౌరస్తా నుండి కొత్తపేట చౌరస్తాలోని పీవీటీ మార్కెట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దారి పొడుగున ఉగ్రవాదుల దాడిని, ముఖ్యంగా హిందువులపై, నవవధువులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగిన అమానుష కాండాను నిరసిస్తూ నినాదాలు చేశారు. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి భారతదేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి అమానుషకాండకు నిరసనగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో మరి పేరడిగి, మతం అడిగి మరి దారుణంగా నవవధువులను చంపేసినందుకు నిరసనగా ఈరోజు విఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్, పీవీటీ మార్కెట్ మర్చెంట్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సరూనర్ పట్టణంలో ఉన్నటువంటి విఎం హోమ్ గ్రౌండ్ నుండి కొత్తపేట చౌరస్తాలో ఉన్న పీవీటీ మార్కెట్ వరకు వేలాది మంది మరి వాకర్స్తో మరి శాంతి ర్యాలీ, అదేవిధంగా కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా మరి అందరం కూడా సంఘటితం కావాలి. ఇప్పుడు కూడా మనం పార్టీలని పట్టుకుంటే మరి కష్టం అవుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడే మనం అంతా కూడా పార్టీలో పనిచేయాలి. ఇప్పుడు ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళే ముందుండాలి. మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నవవధువులను, కొత్తగా పెళ్ళైన జంటలను, కాశ్మీర్లో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మరి నవవధువులు భార్యాభర్తలతో కలిసి మరి పచ్చటి వాతావరణంలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని మరి మతం అడిగి మరి వాళ్ళందరినీ పేర్లు అడిగి దారుణంగా చంపితే నిజంగా కూడా ఈ విషయం చాలా బాధాకరం. ఈ విషయంలో మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఈ ఇష్యూలో మరి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేము వెనుక ఉంటాం. తప్పకుండా ఈ ఉగ్రవాద చర్యను అణిచివేయమని చెప్పి మరి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. మరి దానికి అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదములు. ఈ భారత పౌరుడిగా మేమందరం కూడా ఈ ర్యాలీ తీస్తామనే మాట మరొకసారి ప్రజానికి తెలియజేస్తూ అందరం కూడా ఈ సమయంలో కలిసి ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి దేశ ప్రధానమంత్రికి అండగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. 3 గంటలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు 7 కశ్మీర్ పహల్గామా మన నరేంద్ర మోడీ గారు దాన్ని ఒక మంచి వాతావరణం తయారు చేసినటువంటి ఆ యొక్క కశ్మీర్ ప్లేస్లో వారు హానీమూన్కి అని చెప్పేసి 16వ తారీఖు నాడు వాళ్ళు పెళ్లి చేసుకొని హానీమూన్కి వచ్చినటువంటి జంటని మతం పేరు అడిగి కల్మా పడో అంటే నమాజ్ చెయ్యాలి అంటే అల్లాహు అక్బర్ అను అంటే ఆయనకు రాదు కనుక అంటే నువ్వు హిందూ అని చెప్పేసి బట్టలు ఇప్పించేసి కడ్డాయలు కూడా ఇప్పించేసి సున్ని ఉందా లేదా అని చూసి కాల్చినటువంటి సందర్భం ఇది. ఇలాంటి సందర్భం అంటే కేవలము ఈరోజు ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేస్తూ కేవలం హిందువులను మాత్రమే చంపాలనే ఉద్దేశంతో జరిగినటువంటి ఉగ్రవాది. ఇదేదో ఉగ్రవాదం అని, ఏదో టెర్రరిజం అని కాదు. ఇది హిందువులను చంపాలి అని చెప్పేసి, ఈ యొక్క కాశ్మీర్ మాది అని చెప్పాలని చెప్పేసి వాళ్ళ భార్యకు మరీ చెప్పేసి మోడీకి బోలో అని చెప్పినటువంటి ఇవన్నీ కూడా చిన్న పిల్లలు చూస్తుంటుంటే కూడా వాళ్ళని కాల్చి చంపుతుంటుంటే వాళ్ళు నా బిడ్డని చంపినా కదా నన్ను కూడా చంపేసేసాయి అనేటువంటి తల్లి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కరికి ఇదవుతుంది. ఈ యొక్క దాన్ని ఇమ్మీడియట్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనను కుదించుకొని ఇచ్చేసేసి ఇమ్మీడియట్గా మీటింగ్స్ అవన్నీ పెట్టేసేసి సింధు నది నుంచి వాటర్ ఏదైతే ప్రవహిస్తుందో ఆ వాటర్ తోటి పాకిస్తాన్కి వెళ్తుందో అది ఇంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా యుద్ధం జరుగుతుంటుంటే కూడా వాటర్ ఆపలేదు. కానీ ఇది ఫస్ట్ టైం యుద్ధం జరగకుండా కూడా వాటర్ తోటి ఎఫెక్ట్ అయింది. 5 కార్యక్రమాలు తీసుకున్నాడు. దానికి అందరికీ కూడా నరేంద్ర మోడీకి సహకరించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు
అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాలం విఎం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీర బాలకృష్ణ గారు మరియు మా యొక్క జనరల్ సెక్రటరీ కబీర్ దాస్ గారు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో మరియు మా పీవీటీ మర్చెంట్ కమిటీ తరఫున నిర్వహించినటువంటి ఈ నిరసన ర్యాలీ అంటే వాళ్ళు శాంతి ర్యాలీ కాశ్మీర్లో చంపబడినటువంటి హిందువులకు ఆత్మశాంతి కలగాలని, ఇలాంటి అఘాయిత్యాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదనే అటువంటి స్లోగన్స్తో మా శాంతి ర్యాలీ విఎం మోమోస్ నుంచి పీవీటీ మార్కెట్ వరకు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మా యొక్క మర్చెంట్ కమిటీ సభ్యులకు, వ్యాపారస్తులకు మరియు మా వాకర్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.